మంచితనంతో వచ్చే భక్తి కన్నా భయంతో వచ్చే భక్తి భావం లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా వారికి భయం ఏంటో చూపిస్తా. దానికోసమే ఈసారి ఎమ్మెల్యే అవుతానంటున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే. ఎవరైనా ప్రజలకు మంచి చేసేందుకు ఎమ్మెల్యే అవుతా అంటారు, కానీ ఆయన మాత్రం ఎందుకిలా వైల్డ్ ఫైర్ లా మారారు? గత 16 నెలలుగా ప్రత్యర్థులు ఎన్ని మాటలు అంటున్నా రియాక్ట్ కాని ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడెందుకు అలా వార్నింగ్స్ ఇస్తున్నారు? ఆయన హాలిడే టైం అయిపోయిందా? అసలు ఎంతకీ ఆయన వార్నింగ్ ఎవరికి? గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత చాలా మంది వైసీపీ నాయకులు ఇంకా హాలిడే ట్రిప్స్ లోనే ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ప్రత్యర్థులు కేసులు పెడుతున్నా, దాడులు చేస్తున్నా, చివరికి జైళ్లకు పంపుతున్నా ఎదురు నిలబడి ఢీ అంటే ఢీ అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉంది కదా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక తన నియోజకవర్గంలో చిన్న సౌండ్ కూడా చేయని ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు వైల్డ్ ఫైర్ అంటున్నారు. ప్రత్యర్థులకు వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. మెయిన్ మీడియాలో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు కేతిరెడ్డి. అయితే 2024 ఎన్నికల్లో ఆయన ఓటమి మాత్రం రాష్ట్రంలో అంతే సంచలనంగా మారింది. ధర్మవరంలో ఏమాత్రం ఓటు బ్యాంకు లేని బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చేతిలో కేతిరెడ్డి ఓడిపోవడం ఎవరూ నమ్మలేకపోయారు. అయితే ఓటమి తర్వాత కాస్త వైరాగ్యంతో సోషల్ మీడియాలో స్పందించారు కేతిరెడ్డి. అలాగే రాష్ట్రంలో వైసీపీ ఓటమి, ఈవీఎంల ట్యాంపరింగ్ వంటి అంశాలతో సోషల్ మీడియాలో తన వాయిస్ వినిపించారు. కానీ ఆ తర్వాత కేతిరెడ్డి సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఎన్నికలు వచ్చేదాకా వ్యూహాత్మక మౌనం పాటిస్తారనుకుంటే 2-3 నెలల నుంచి కేతిరెడ్డి తీరులో బాగా మార్పు వచ్చింది. గతంలో ఇక్కడ బీజేపీ నాయకులు వైసీపీ నేతలను ప్రలోభపెట్టి ఒత్తిడి తెచ్చి పార్టీలోకి తీసుకుంటున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ ఏ రోజు కేతిరెడ్డి వాటిపై స్పందించలేదు. చాలా మంది వైసీపీ నాయకులు బీజేపీలోకి వెళుతున్నా మాట్లాడలేదు. బీజేపీ నేత హరీష్తో పాటు మరికొందరు నాయకులు తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఒకానొక సందర్భంలో ధర్మవరం సబ్ జైలు దగ్గర కారు క్రాసింగ్ విషయంలో ఏర్పడ్డ గొడవ కేసుల దాకా వెళ్ళింది. అప్పుడు కూడా కేతిరెడ్డి పెద్దగా రియాక్ట్ కాలేదు. ధర్మవరంలో సమస్యలు ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. నాయకులంతా నియోజకవర్గాల్లో తిరగాలని, ప్రజలకు అండగా నిలవాలని, పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని చేపట్టాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. దీంతో కేతిరెడ్డి మెల్లగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అదే సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాను ధర్మవరంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తానంటూ వివాదం రాజేశారు. అసలు రాప్తాడు నాయకుడు ధర్మవరంలో పార్టీ కార్యాలయం పెట్టడమేంటని కేతిరెడ్డి ప్రశ్నించారు. ముందు కార్యకర్తలకు ఏదో విధంగా అందుబాటులో ఉండాలి, కానీ పక్క నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం వల్ల లాభం ఏంటని ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్ తర్వాత ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు కేతిరెడ్డి. తాడేపల్లికి వెళ్లి మీడియా సమావేశాల్లో అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మెడికల్ కాలేజీలపై 1 కోటి సంతకాల సేకరణ, అలాగే పార్టీల కమిటీల నియామకం చేపట్టారు. ఈ కార్యక్రమాల్లోనే కేతిరెడ్డి ధర్మవరంలో తన ప్రత్యర్థులకు చాలా బలమైన వార్నింగ్ ఇస్తున్నారు. మరో 2 జనవరి నెలలు గడిస్తే ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది. ఈ 2 ఏళ్లు మీరేమైనా చేసుకోండి, ఆ తర్వాత ఇలాంటి దీపావళికి కూడా చూడరంటూ ప్రత్యర్థులకు వార్నింగ్స్ ఇచ్చారు. ఎవరిని చూసి విర్రవీగారో వారికి తగిన గుణపాఠం చెబుతానని, రాబోయే కాలంలో ధర్మవరం చరిత్ర మరో మలుపు తిరుగుతుందంటున్నారు కేతిరెడ్డి. విత్తనం నుంచి చెట్టుగా ఎదిగిన వైసీపీ భవిష్యత్తులో మహావృక్షం అవుతుందంటున్నారు. ఆస్తుల కబ్జా కోసమే గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం అని ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో తాను కబ్జా చేసినట్టు ఒక్క ఆధారమైనా చూపించారా అని ప్రశ్నించారు. ఈ నిందలు పడడానికా నేను గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేసిందని కేతిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. అందుకే మంచితనంతో వచ్చే భక్తి కన్నా భయంతో వచ్చే భక్తి లాంగ్ లాస్ట్గా ఉంటుందంటున్నారు కేతిరెడ్డి. ఆ భయమేంటో 3.0లో చూపిస్తా అని మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. కేతిరెడ్డి ఈ మధ్య ఫారెన్ ట్రిప్కి కూడా వెళ్ళొచ్చారు. కాలేజ్ స్టూడెంట్లా ఫారెన్లో ఎంజాయ్ చేశారు. పార్టీ వింగ్ ఏర్పాటు చేసి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇక
హాలిడే ట్రిప్ అయిపోయింది, అందుకే పాలిటిక్స్లో ఫోకస్ పెట్టారనే అభిప్రాయం ఉంది. వాస్తవంగా ధర్మవరం బీజేపీ గెలుపు తర్వాత కూటమి పార్టీల మధ్య సఖ్యత కొరవడింది. 2 నెలల క్రితం దాకా టీడీపీ బీజేపీ మధ్య ఆధిపత్య పోరు నడిచింది. గతంలో టీడీపీని ఇబ్బంది పెట్టిన వారిని సైతం బీజేపీ నాయకులు పార్టీలో చేర్చుకున్నారు. దీనిపై టీడీపీ చాలా ఆగ్రహంగా ఉంది. బీజేపీ నేతలు తరచూ కేతిరెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వైసీపీకి డ్యామేజ్ చేసే పనిలో ఉన్నారు. దీన్ని బట్టి కేతిరెడ్డి వార్నింగ్స్ కూడా బీజేపీకే అన్న సంకేతం వస్తోంది. ఇప్పుడే ఎందుకు అంటే మరో 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. క్యాడర్కి బూస్ట్ ఇచ్చేందుకు ఇలా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మరికొందరి వాదన ఇంకోలా ఉంది. కేతిరెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఎన్నికల కోసమే, లేక ఇప్పుడు ఎవరినో భయపెట్టాలని కాదని తన మనసులో ఉన్న మాటనే చెప్పారంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఎంత దూరం వెళ్తాయో చూడాలి.